అత్యంత పరమ పవిత్రమైనటువంటి మాఘమాసంలో విశేషంగా జరుపుకుంటున్నటువంటి శ్రీ శ్రీనివాస లక్ష్మీ నారసింహ సుదర్శన యాగాన్ని మనము ఈ రోజుతో ప్రారంభం చేసుకున్నాం. ఈ రోజున యాగశాల ప్రవేశం సాయంత్రం అంకురార్పణతో మొదలవుతుంది కనుక ఈ రోజు నుంచి ప్రారంభం మనకి యొక్క కార్యక్రమం అన్నమాట. అయితే ఈ లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క యాగాన్ని ఈ రోజునే తలపెట్టి రేపటి నుంచి 6, 7, 8 తారీఖుల వరకు జరగడం అనేటువంటి జరుగుతుంది. అయితే ఇంతటి కార్యక్రమాన్ని ఇక్కడ ఎందుకు మనం చేయాల్సిన అవసరం ఏర్పడిందని అంటే దీనికి ఎంతో విశిష్టత ఉందన్నమాట. ఇంతవరకు ఈ రాష్ట్ర చరిత్రలో కూడా ఇంతవరకు ఎక్కడ జరగని విధంగా, అదేవిధంగా ఎంతో శ్రద్ధ భక్తులతో నియమనిష్టలు కలిగినటువంటి స్వాములందరూ యొక్క మంత్రోచ్చారణల మధ్య జరిగేటువంటి మహత్తరమైనటువంటి అత్యంత ఉత్తమైనటువంటి మహాయజ్ఞమే శ్రీ శ్రీనివాస నారసింహ సుదర్శన మహాయాగం. మనమంతా కూడా భక్తి శ్రద్ధలతో నియమనిష్టలు కలిగినటువంటి అనేక పుణ్యక్షేత్రాల నుంచి స్వాములను పిలిపించుకున్నాం. అనేక నరసింహ క్షేత్రాల నుంచి అనేక ఉపాసన కలిగినటువంటి మహావేద పండితులందరూ కూడా ఇక్కడికి ఈ యొక్క చోటకి ఏర్పాటు చేసి ఇంతటి మహాయజ్ఞాన్ని నియమము నిష్టతో చేసుకుంటూ ఉన్నాం. కనుక దీనికి యాగానికి కూడా భగవంతుడు కలిపురుషుడు ఇప్పుడే వస్తే ఇక్కడ యాగం చేసేసి హోమం చేసేస్తే ఇంకా పాపం చేసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరూ నువ్వు కాపాడేస్తావు, వాళ్ళందరూ బాగుపడిపోతే వాళ్ళ కర్మ తీరదురా, కర్మను కూడా మార్చేస్తాడు నరసింహస్వామి, అప్పుడే వాళ్ళు ఇబ్బంది ఇదవుతారా అని చెప్పి అనుకున్నప్పటికీ మేము వాళ్ళు ఏదో చేస్తే మనకెందుకు, వాళ్ళందరూ బాగుండాలి, అందరూ బాగుండాలన్న సంకల్పంతో దీనికి అనేక ఆటుపోట్లు వచ్చినా ఎవరు సహాయ సహకారం అందకపోయినా కూడా నరసింహస్వామికి మేమందరం ఉన్నాము, మేమున్నాం ఆయనకి, ఆయన మా తండ్రి, ఆయన కోసం మేము ఉన్నామని స్వచ్ఛందంగా వచ్చిన భక్తులందరూ సమూహంతో విశేషంగా భక్తితో మీ యొక్క కార్యక్రమం చేసుకుంటున్నాం. ఈ జిల్లా ప్రజలు అనేటువంటిది మాకు ప్రీతి, ఎందుకంటే మేము నెల్లూరు జిల్లాలో పుట్టాము, కొంచెం ప్రేమ ఎక్కువ ఉంటుంది, అందుకే నేను ఇక్కడ ఉన్నాను కనుక మన స్వామి వారికి కూడా ఈ జిల్లాలోనే చేయడం జరుగుతుందన్నమాట. నెల్లూరు జిల్లా ప్రధానం అనుకున్నాం. ఈ జిల్లా ప్రజలు ఇంకా బాగుంటారు, దీంతోపాటు మన రాష్ట్ర ప్రజలు దేశ ప్రజలు కూడా ఉండాలి. లోక కళ్యాణార్థం చేసే మహత్తరమైనటువంటి లక్ష్మీ నారసింహ యజ్ఞాన్ని ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని ఆర్థిక ఒడిదుడుకులు వచ్చినా సరే భగవంతుడికి ఇంత లోపం జరగకుండా అంత గొప్పగా, అంత వైభవోపేతంగా, అంత నియమనిష్టలు కలిగినటువంటి మహాస్వాములందరినీ పిలిపించి శ్రద్ధాభక్తులతో మహత్తరంగా నిష్ఠా నియమాలతో యజ్ఞాన్ని జరుపుకుంటూ ఉన్న ఇది ప్రథమం మొదలైపోయింది ఈ రోజుతో. ఇక ఆగదు, దీని ఫలితం ఆగదు, దీని పవర్ ఆగదు, యజ్ఞం ఆగదు, అతి గొప్పగా జరిగే యజ్ఞం. దీని యొక్క ప్రభావం ఇక్కడ ఉండే వాళ్ళందరికీ వేద ఘోష అనేటువంటి దాని ద్వారా ఈ జిల్లా ప్రజలంతా పులకిత అయిపోయి నెల్లూరు యొక్క గడ్డే ఒక్కసారిగా పులకరించిపోతుంది అన్నమాట నరసింహస్వామి దెబ్బకి.